సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. బడ్జెట్ను ఆమోదించిన తర్వాత కౌన్సిలర్లకు బడ్జెట్ సమావేశంపై 7 రోజుల గడువుతో కూడిన సమయాన్ని ఇవ్వాల్సి ఉండగా కేవలం 3 రోజులు మాత్రమే ఇవ్వడాన్ని నిరసిస్తూ వినతిపత్రం అందజేశారు. అభ్యంతరం వ్యక్తం చేసిన అంశాన్ని కూడా మినిట్ బుక్ లో నమోదు చేయాలని కౌన్సిలర్లు కమిషనర్ సంపత్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. ఆయన తర్వాత రాస్తామని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే సమావేశం జరుగుతున్నప్పుడు నమోదు చేయాల్సిన అంశాలను తర్వాత రాయడం ఎందుకంటూ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కౌన్సిలర్లు రామతీర్థపు మాధవి, ఏనుగు జ్యోతి, వెంగళ అనిత, పాసాల లావణ్య, కుమ్మరి శంకర్, వెగలం శ్రీనివాస్, ముత్యం, బోనాల సాగరిక, మామిండ్ల అపర్ణ పాల్గొన్నారు. 28 తారీఖు నాడు మాకు మున్సిపల్ నుంచి ఎజెండా పంపించి 31st రోజు బడ్జెట్ మీటింగ్ ఉందని చెప్పేసి మాకు సర్క్యులర్ ఇంటికి పంపడం జరిగింది. అంటే ఈ బడ్జెట్ మీటింగ్కి దాదాపు గ్రేస్ పీరియడ్ అంటే 7 days గ్యాప్ ఉండాలి. ఆ 7 days గ్యాప్ లేకుండా కేవలం అంటే డిస్పాచ్ చేసిన రోజు లెక్కలోకి రాదు, మీటింగ్ జరిగే రోజు లెక్కలోకి రాదు, మధ్యలో ఉన్నది 2 రోజులే. ఈ 2 రోజుల వ్యవధిలో మీరు ఎట్లా బడ్జెట్ నిర్వహిస్తారు? ఇది తప్పు చర్య అని మేము ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. వాళ్ళు మేము తప్పు చేసినామని అనుకునే పట్టుకనే మన 31st రోజు మాకు మళ్ళీ ఒక కాపీ పంపించారు. ఏమని? ఏప్రిల్ 1st రోజు బడ్జెట్ మీటింగ్ ఉంది అని. అంటే 31st రోజు ఇచ్చి ఏప్రిల్ 1st రోజు బడ్జెట్ మీటింగ్ ఉంది అనడం అంటే వీళ్ళు ఒక కమిషనర్ గారు ఒక అవగాహన రాహిత్యంగా నడుస్తుర్రు, ఒక చట్టానికి విరుద్ధంగా నడుస్తుర్రు, ఒక రూల్స్కి విరుద్ధంగా తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 అనే యాక్ట్ ప్రకారానికి విరుద్ధంగా నడుస్తుర్రు. ఎంత దారుణం జరుగుతుందంటే పోయినసారి మీటింగ్లో మేము మినిట్ బుక్ గురించి ప్రస్తావన తీసుకొచ్చినాం. ఆ రోజు తీసుకొచ్చినప్పుడు ఉన్నది తీసుకొచ్చినాం, ఖచ్చితంగా పెడతామని చెప్పారు. ఈరోజు బడ్జెట్ సమావేశాలలో మినిట్ బుక్ అడిగితే కమిషనర్ గారు లేదు అని సమాధానం చెప్పిండు. ఇది ఎంత దారుణం అంటే మరి దీన్ని అంతా దోసుకోనికి ఉన్నారా వీళ్ళంతా? ఈ పాలకవర్గం దోసుకొని